కళలకు పుట్టినిల్లైన తెనాలి మరో అరుదైన ఘటనకు వేదికైంది. తెనాలి శిల్పులు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో 6 అంగుళాల నుంచి 30 అడుగుల వరకు వివిధ ఆకృతుల్లో అంబేద్కర్ విగ్రహాల్ని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి శిల్పులు అద్భుతమైన కళా ప్రదర్శన చేపట్టారు. 6 అంగుళాల నుంచి 30 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాలను తయారు చేసి కంచెలపాలెంలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొత్తం 50 కాంస్య, ఫైబర్, గ్లాస్ విగ్రహాలను వివిధ రూపాల్లో సూర్య శిల్పశాల శిల్పులు తయారు చేశారు. అంబేద్కర్ ఆర్ట్ గ్యాలరీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన చూస్తుంటే లక్నోలో మాయావతి ఏర్పాటు చేసిన అంబేద్కర్ మెమోరియల్ గుర్తుకొస్తోందని అభిప్రాయపడ్డారు. విగ్రహాలు తయారు చేసిన శిల్పులను అభినందించారు. ప్రదర్శన చూస్తూ ఉంటే లక్నోలో మాయావతి గారు నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్ నేను ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి ఆ ప్రాంగణంలో దాదాపు 3.5 గంటలు మేము మొత్తం పర్యటించాం. ఆ విధమైన ఒక స్పిరిట్ ఇక్కడ కనపడుతోంది. అంటే 6 అంగుళాల నుంచి 30 అడుగుల వరకు అంబేద్కర్ గారి విగ్రహాలని వాళ్ళు తెనాల్లోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించే విధంగా వాళ్ళు చేసిన కృషి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కాటూరి వెంకటేశ్వరరావు గారిని మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం లభిస్తుందని శిల్పులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన వీడియోలు, చిత్రాలను ఇండియన్ బుక్, అమెరికన్ బుక్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపామన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నట్లు శిల్పులు చెప్పారు. ఈ ప్రదర్శనలో మేము 6 అంగుళాల నుంచి 15 అడుగుల వరకు కూర్చున్న విగ్రహాలని, అలాగే 6 అంగుళాల నుంచి 30 అడుగుల వరకు నిలబడి మరి రాజ్యాంగాన్ని పట్టుకొని ఉన్నట్లుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలని, అలాగే 6 అంగుళాల నుంచి 7.5 అడుగుల వరకు నిలబడ్డ విగ్రహాలని రూపాంతరించడం జరిగింది. అద్భుతమైన విగ్రహాలను తయారు చేస్తూ తెనాలి ప్రాంతానికి ఎంతో పేరు తెస్తున్న కాటూరి శిల్పులను పలువురు అభినందిస్తున్నారు.